ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జ్యోతి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాల ఆధ్వర్యంలో సభ జరిగింది. మహిళలు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. దీనికి పూర్తిగా కూడా అందరు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మహిళలు అంటే ఏంటి, ఇందిరాగాంధీ కాడి నుంచి మొదలు పెడితే ఇవాళ ప్రియాంక గాంధీ వరకు కూడా మహిళల పట్ల వారి వైఖరి ఏంటి, వారు చేసిన ఇంతకుముందు చేసిన ప్రయోగాలు ఏంటి, ఇప్పుడు కూడా ఈ ప్రయోజనాలతో కూడా ముందుకు వెళ్ళాలని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఏదైతే ఉందో 6 పథకాలు ఇచ్చినాం, దాంట్లో ఏమేమి ఇచ్చినారో జనం అందరికీ తెలుసు. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చడానికి సన్నబియ్యం అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ మహిళలకి కుట్టు మిషన్లు కానివ్వండి, క్యాంటీన్స్ కానివ్వండి, బస్సులు కానివ్వండి, పెట్రోల్ పంప్స్ కానివ్వండి, ఇలా ఏది మహిళలకు అంటే వాళ్ళు చేయగలుగుతారో చూసి వాళ్ళకు అది ఇవ్వడం చేస్తున్నాం. ఇక ముందు కూడా చిన్న కుటీర పరిశ్రమలు కూడా ఇవ్వడం జరుగుతుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే పిండి కొద్ది రొట్టె, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వనరులను బట్టి అక్కడ ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది. మనము ఇచ్చినప్పుడు బంగారు పల్లెంలో తెలంగాణను పెట్టి ఇచ్చినా ఇవాళ అప్పుల కుప్ప మనకి ఇచ్చిండ్రు. దాన్ని బట్టే కదా మనం ఇప్పుడు ఏదైనా చేయాల్సింది, అది అందరం చేస్తున్నాం. ఇవాళ మహిళా కాంగ్రెస్ తరఫున గురించి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో డీలిమిటేషన్ ముందు పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి మోడీ ప్రభుత్వం చూస్తుంది. కానీ అది ఎవ్వరు కూడా నమ్మరు. మొట్టమొదటి నుంచి కూడా రాజీవ్ గాంధీ గారి ఆలోచన కూడా మహిళలను మగవాళ్లతో పురుషులతో సమానంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ఉందని 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలందరినీ కూడా ఇవాళ పెద్దపీట వేయడం జరిగింది. దాంతో 15 లక్షల మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నారు మగవాళ్ళతో సమానంగా. మహిళలను ఎప్పుడూ కూడా గౌరవించేదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, అలాగే చెప్పుకుంటూ పోతే రాష్ట్రపతి కానివ్వండి, ఇవాళ మీరా కుమారి గారు వారు కానివ్వండి, స్పీకర్ గారు కానివ్వండి, మీరేమైనా చేశారని అడుగుతున్నా నేను. ఇవాళ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏమైనా మహిళల కోసం చేసిన దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. మహిళల గురించి ఏమి ఆలోచన లేని, ఒకవైపు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న కాడ, బీజేపీ వాళ్ళు నడిపిస్తున్న ప్రభుత్వాలు ఉన్న కాడ మానభంగాలు జరుగుతుంటే, మహిళలను అవమానిస్తుంటే, బట్టలు విడిచి రోడ్ల మీద పరిగెట్టిస్తుంటే కిమ్మనడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. మీరు వాళ్ళకి క్షమాభిక్షలు పెడతారు, పెరోల్స్ ఇస్తారు, అలాగే వాళ్ళ భుజాల చుట్టూ చేతులు వేసుకొని తిరుగుతారు. మీ దిగజారుడు తనానికి నిదర్శనం అవన్నీ కూడా. మిమ్మల్ని ఎవరూ నమ్మరు. తెలంగాణలో ఉన్న మహిళలు ఒక్కొక్కరు కూడా ఇవాళ రాసే పోస్ట్ కార్డ్ ఏమనుకుంటున్నారు, ఏదో అడ్రస్ రాసి పిఎం గారికి వేస్తామను. ఒక్కొక్క పోస్ట్ కార్డు, ఒక్కొక్క ఇటుక మీ సమాధికి అది పునాదిగా మేము వేయడానికి తయారుగా ఉన్నామని తెలియజేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.